వేసి చూడాల్సిన అంశం అండి. ఎస్, రాధారఘురామ్ గారు, ట్రేడ్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ అనేటటువంటిది పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ యుద్ధం కారణంగా. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎలాంటి స్ట్రాటజీ రూపొందించాలి? నాట్ ఓన్లీ భారత్, గల్ఫ్ దేశాలలో కూడా చాలా వరకు కూడా తటస్థంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ఈ వివాదాలకు దూరంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఫోర్స్డ్గా వార్లోకి నెట్టబడ్డాయి. ఎట్లా చూడమంటారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. మీ సిస్టమ్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈ వార్ కి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఈ వార్ ఇంపాక్ట్ ఏవియేషన్ సెక్టర్ పై ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ బికాస్ మన భారతదేశం దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయి. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్, ఈ క్రూషియల్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా భారతదేశం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మిగిలిన ఆయిల్ జైంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కూడా మనకు నెక్స్ట్ 2 months వస్తుంది. అలాగే యుఎస్ కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసింది నెక్స్ట్ 1 month వీ కెన్ యాక్చువల్లీ గెట్ రష్యన్ ఆయిల్ అని కూడా అనౌన్స్ చేసినటువంటి పక్షంలో, సో ఆయిల్ ప్రైస్ కోసం ఇమీడియట్ నియర్ టైంలోని భారత్ భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో నెక్స్ట్ ఏవియేషన్ సెక్టర్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఒకసారి మనం ఆలోచన చేస్తే, సో లాస్ట్ 1 week ఆర్ సో నియర్లీ 1700 ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అయితే జరిగాయి. ఎస్పెషలీ ఈ మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ పార్ట్స్, ఈ వార్ జోన్ లో వెళ్ళినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ జరిగాయి. సో దీని యొక్క ఇంపాక్ట్ ఒక 566 CR వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఈ ఏవియేషన్ సెక్టర్ అంటే భారత్ ఏవియేషన్ సెక్టర్ పై పడుతుంది. అలాగే ఎస్పెషలీ ఈ మిగిలిన ప్రీమియం అండ్ ఇన్సూరెన్స్ రైజెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది కూడా ఏవియేషన్ సెక్టర్ భరించాల్సినటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏవియేషన్ సెక్టర్ ఇస్ వన్ సెక్టర్ విచ్ విల్ బి ఇంపాక్టెడ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ టికెట్ ప్రైస్ అన్నది నియర్లీ ఒక 1000 నుంచి 10,000 నుంచి 20,000 వరకు ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ వంటి వార్ జోన్ ప్లేసెస్ కి పెరిగే అవకాశం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశం ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్. సో లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ ని మేము ఇంకా అడ్డగించము అనే మాట అయితే ఇరాన్ దగ్గర నుంచి వచ్చినట్టు మనకు క్లియర్ గా తెలుస్తోంది. సో బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ మన భారతదేశంతో పాటు వరల్డ్ కి అయితే 1/5 ఆఫ్ ఆయిల్ ప్యాసేజ్ యూనిట్ గా ఉంది. అలాగే మన భారతదేశం వరకు చూస్తే నియర్లీ 31% ఆఫ్ ఈ క్రూడ్ కానీ అలాగే 50% ఆఫ్ LNG కానీ ఇదే మనకి క్రూషియల్ పాయింట్ గా ఉంది. అయితే ఈ అనౌన్స్మెంట్ కూడా ఇటు ఇరాన్ దగ్గర నుంచి రావటం మనకు ఒక మంచి పరిణామంగానే చూడాలి. బికాస్ ఆయిల్ తో పాటు మిగిలిన క్రూషియల్ ఎక్స్పోర్ట్స్ ఇట్లు మిడిల్ ఈస్ట్ కి వెళ్లాల్సినటువంటి క్రూషియల్ మన భారతదేశం నుంచి వెళ్లాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ మన అగ్రి ప్రొడక్ట్స్ వెస్ట్ ఏషియన్ కి ఎక్స్పోర్ట్ చేస్తాము. అలాగే మన దుబాయ్ వంటి దేశాల నుంచి ఈ జెమ్స్ జ్యువెలరీ అలాగే డైమండ్ ఇంపోర్ట్స్ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ భారత్ కి చాలా క్రూషియల్ చోక్ పాయింట్ గా ఉంది. సో ఇది కూడా మేము ఇంకా అడ్డగించము అనే వార్త కూడా మన భారతదేశంతో పాటు వరల్డ్ ఎకానమీ అంతటికీ ఒక మంచి పరిణామంగానే చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది, మనము ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక 1000 pounds అంటే ఒక 150 billion వర్త్ ఆఫ్ బాంబ్స్ ని ఇజ్రాయెల్ కు సప్లై చేస్తుంది అనే వార్త వస్తుంది. అండ్ దే వాంటెడ్ టు గివ్ అ క్లోజర్ అని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పి ఉన్నారు. సో మరి కొద్ది రోజులు ఈ వార్ కొనసాగే అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ వార్ కొనసాగే పక్షంలో లాంగ్ టర్మ్ లో ఆయిల్ ప్రైజెస్ పై ఇంపాక్ట్ అనేది క్లియర్ గా కనిపించవచ్చు. బికాస్ ఇటు ఇరాక్ లో ఉన్నటువంటి బస్రా రీజన్ అయితేనేమి కానీ అలాగే ఈ ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ పైన అటాక్ అయితేనేమి కానీ క్లియర్ గా కనిపించే పక్షం ఉంది. కాబట్టి ఇప్పుడు $79 per barrel ఉన్న ఆయిల్ మేబీ వార్ మరి లాంగ్ రన్ లో కొనసాగితే మరింత ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో అలాగే గ్యాస్ ప్రైజెస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక 10% పెరిగినటువంటి విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. సంజయ్ గారు, గత 4-5 దశాబ్దాలు